ఈ రిప్రజెంట్ తో పాటుగా ఇంకా ఏదైనా యాక్ట్ ఫర్ లాగా రిప్రజెంట్ రిప్రజెంట్ అని చెప్పారు. రిప్రజెంట్ కోసం ఎక్నాలజీ అయ్యి స్టిక్ అయి ఉంటాం మైండ్ సెట్ మార్చుకోవడానికి. కానీ ఆ యొక్క రిప్రజెంట్ తోటి సరిపోదు కదా ఆ మైండ్ సెట్ కంప్లీట్ చేంజ్ అవడానికి. ఎందుకంటే 80% థాట్స్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది మనిషికి. కానీ మారాలి, ఇంత కష్టంలో ఉన్నా కూడా నేను పాజిటివ్ చూస్తా అనుకుంటూ కూడా ఆ ప్యాటర్న్ బ్రేక్ చేసుకోక అట్లాగే స్ట్రక్ అయిపోతే ఆ మనిషి తెలియకుండానే ఊపిలోకి ఇంకొంచెం ఏది వద్దనుకుంటే మైండ్ కూడా అదే ఆలోచించి ఊపిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది దీని రిప్రజెంట్ తో పాటుగా ఇంకా ఏదైనా యాడ్ చేసుకుంటే బాగుంటుందని అడుగుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏం లేదండి. సి నౌ అగైన్ ఇట్ ఈస్ రిప్రజెంటేషన్. ఎవరైనా ఒకరు చెప్తున్నారంటే సార్ మనిషికి 60,000 ఆలోచనలు వస్తాయి కదా, నాకు తెలుసు నీకు తెలుసు, సైన్స్ రిపోర్ట్ చేసింది. సార్ 60,000 ఆలోచనలలో మొత్తం నెగిటివ్ ఉంటాయి కదా అంటే నాకు తెలియదు. దట్స్ అ రిప్రజెంటేషన్, రైట్? ఎవరికి ఎలా ఉందో మనకు తెలియదు, రైట్? సో ఎందుకు అలా చేసుకున్నా కూడా మనకు తెలియదు. మెజారిటీ అలా ఉంటే ఉండొచ్చు. దట్స్ అ సైంటిఫిక్ డేటా ఈస్ సెయింగ్. చాలా మంది నెగిటివ్ గా చూసుకుంటున్నారు అనేది ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్. దట్ ఈస్ ఆల్సో వీ కెన్ అగ్రీ. బట్ నేను చెప్పేది ఏంటంటే, అందుకని మనం చెప్తున్నాం దీనిలోంచి బయటపడాలంటే ఆల్రెడీ మన సెషన్లో చెప్పుకునే మళ్ళీ నేను కొత్త విషయాలు చెప్పకుండా చెప్పిన దాంట్లో నుంచి హౌ కెన్ వి రీఇన్ఫోర్స్ ది సేమ్ థింగ్. వన్ ఈస్ కాజ్ అండ్ ఎఫెక్ట్. సో మీరు అందులోకి వెళ్ళి చూస్తే నేను బాధపడుతున్నా అంటే దానికి ఏదో కాజ్ మీరు అన్వయించుకొని ఉంటారు. సీ లైఫ్ బియాండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. సీ లైఫ్ యాజ్ డివినిటీ, రైట్? నీలో నాలో ఉన్న దైవత్వం. విర్ ఆల్ సీ నౌ వి సీ ద హ్యూమన్నెస్ యాజ్ అ బాడీ, బట్ హ్యూమన్నెస్ ఈజ్ అ బాడీ, హ్యూమన్నెస్ ఈజ్ అ సోల్. మీరు ఎప్పుడైతే సోల్ ని ఫీల్ అవుతారో ఆ సుప్రీం కనెక్షన్ మనతో ఉంటుంది, రైట్? మనం బాడీగా చూసినంత వరకు యు ఆర్ ఎ డిస్క్రీట్ ఎంటిటీ. ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే అన్నట్టు నీకు కనిపిస్తుంది. ప్రపంచంలో నేను ఒక్కడినే అన్ని చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే నీలో ఉన్న దివ్యత్వం, నీలో ఉన్న ఎసెన్స్, నీలో ఉన్న ఆ సోల్ క్యారెక్టర్ ఒక్కసారి మీరు టచ్ చేస్తే దట్ సోల్ విల్ కనెక్ట్ యూ టు ద సుప్రీం సోల్. ఈ ప్రపంచాంతాన్ని నడిపించే ఒక సుప్రీం సోల్ ఉంది. దాన్ని మీరు ఏదైనా అనండి, కాస్మోస్ అనండి, లేకపోతే దేవుడు అనండి, లేకపోతే శక్తి అనండి, లేకపోతే విశ్వం అనండి, ఏదైనా అనండి. ఆ సూపర్ కాస్మిక్ ఎనర్జీని మీరు చూస్తే అందులో ఉన్నది మీలో ఉన్నది సేమ్ అని మీకు తెలిస్తే, అందులో ఉన్నది మిమ్మల్ని నడిపిస్తాను మీరు నమ్మితే మీకు కొంచెం వెసులుబాటు వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మనం స్ట్రక్ అయిపోయాం, బికాస్ నాకు ఎవరు హెల్ప్ చేయరు, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇది ఉంది కాబట్టి నా జీవితం ఇంతే, ఇది లేదు కాబట్టి నా జీవితం అంతే మీరు అనుకునే ఒక స్ట్రక్ ప్యాటర్న్ లో ఉంటే దాన్ని బయటికి తేలేం. కాబట్టి కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది జీవితం కాదు, బాడీ అండ్ మైండ్ అనేది జీవితం కాదు. యు ఆర్ ద సుప్రీం సోల్. Maybe Supreme Soul is bigger one, you have the smaller one as a soul. When you feel the connection between the Supreme Soul and you, 90% of the time guidance will come to you. There is a problem, there is a solution. There is no problem in the universe which doesn't have a solution. మనకు తెలియకపోవచ్చు సొల్యూషన్ ఉందో లేదో, కానీ సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటే ప్రపంచంలో లేదు. ఇది ఎప్పుడు మనకు ఒక అవగాహన వస్తుందంటే ఆ సుప్రీం కనెక్షన్ మనకు ఉన్నప్పుడు ఆ రైట్ థింకింగ్ మనకు వస్తుంది. అందుకని యాడ్వర్సిటీలో చూడాలా, యాడ్వర్సిటీలో ఆపర్చునిటీ చూడాలా. ఇట్ ఇస్ అగైన్ డిపెండ్ ఆన్ యూ. ఎస్, నేను అందుకే సుధా చంద్రన్ సోని గారి, లక్ష్మీ అగర్వాల్ కానీ, లేదా అబ్దుల్ కలాం కానీ, లేదా దిరువు, వీళ్ళందరి స్టోరీలు మనందరం చూస్తే అర్థమవుతుంది అంటే ప్రతి ఒక్కరికి అడ్వర్సిటీస్ ఉన్నాయి. ఇంకా మీరందరూ సోకాలు గొప్ప వాళ్ళనే వాళ్ళందరికీ మనకంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయి. బట్ ఆ కష్టాన్ని వాళ్ళు కష్టంగా ఫీల్ కావట్లేదు. ఆ కష్టంలో ఆపర్చునిటీని చూస్తున్నారు, ఆ కష్టంలో అవకాశాన్ని చూస్తున్నారు, అవకాశం కోసం కష్టపడుతున్నారు, దాన్ని అందిపుచ్చుకుంటున్నారు. మనం కష్టాన్ని చూసి ఆగిపోతున్నాం. సో నీకు పెద్ద సమస్య వస్తే పెద్ద పేషెన్స్ ఉండాలి. అదే మనం చెప్పుకున్నాం, రిఫ్లెక్ట్. నీ రిఫ్లెక్షన్ ఆగాలి, నీ పాజ్. పెద్ద సమస్య వస్తే 1 నిమిషం ఆగాలి, పెద్ద సమస్య వస్తే 2 నిమిషాలు రిఫ్లెక్ట్ చేసుకోవాలి, పెద్ద సమస్య వస్తే కొంచెం కైండ్నెస్ పెంచుకోవాలి, పెద్ద సమస్య వస్తే కొంచెం అవేర్నెస్ తో ఉండాలి, రైట్? సో ఇలా చేస్తే మేబీ మీరు అన్నట్లు ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే దేర్ ఆర్ అదర్ మోడల్స్ టు అడ్రస్ ఇట్, బట్ ఇప్పుడున్న టైంలో దీన్ని ఇంత సింపుల్ గా చెప్తే సరిపోతుంది అనిపించిందండి. శ్రీనివాస్ గారు, ఓకే?